అంటే యేసయ్య చెప్పినటువంటి బైబిల్లో రికార్డు చేయబడినటువంటి మొట్టమొదటి ప్రసంగం ఈరోజు మీకు నేను చెప్తాను. మొదటి ప్రసంగం ఆసక్తిగా ఉందా మీకు? యేసు ప్రభు చేసిన మొట్టమొదటి ప్రసంగం ఏంటి? ఆయన బోధించాడు, సమాజ మందిరాల్లో బోధించాడు, కానీ ఆ బోధించినటువంటివి బైబిల్లో నమోదు అవ్వలేదు. కానీ ఒక సభలో ప్రభువు మాట్లాడినటువంటి ప్రసంగాన్ని ఈరోజు మీకు నేను చెప్తాను. ప్రభువు మాట్లాడినటువంటి ఆ ప్రసంగం, మొట్టమొదటి ప్రసంగం ఎంత ప్రాముఖ్యమైనదో అయి ఉంటుంది కదా. అవునండి. సార్వత్రిక సంఘానికి ఏది అవసరతో ఉందో అదంతా కూడా బైబిల్లో వ్రాయబడింది. ప్రభువైన యేసయ్య చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం పేరు ఏమని పెట్టాడంటే కొండ మీద ప్రసంగం అని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత వారం నేను ప్రసంగం చేసి మిమ్మల్ని వాట్సాప్లో ఈ ప్రసంగానికి ఏమని పేరు పెట్టాలి చెప్పండి అని అంటే ఉలుకు లేదు, చెప్పండి, పలుకు లేదు. నేనేమనుకున్నానంటే బహుశా ప్రసంగం ఏమీ అర్థం కాకుండా చెప్పుంటాను, అందుకనే ఎవరో స్పందించలేదు అనుకున్నాను. నిద్రపోయారా? మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోయారు. పెట్టారా? ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నేనేం చేస్తున్నానంటే ఈరోజు ప్రసంగానికి ముందే చెప్పేశాను ప్రసంగం పేరు. కొండ మీద ప్రసంగం, ప్రభు అయిన యేసయ్య చెప్పినటువంటి మొట్టమొదటి ప్రసంగం. సరే, ఈ ప్రసంగంలో ప్రభు అయిన యేసయ్య ఏం చెప్పాడో జాగ్రత్తగా మీరు వినండి. నేను చాలా నెమ్మదిగా ఈ ప్రసంగాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఇది ఎక్కడ వ్రాయబడి ఉందంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ కొండ మీద ప్రసంగం మరి నమోదు చేయబడి ఉంది. మొట్టమొదటి వచనం నుంచి మనం చదివితే మనకి వివరాలు అర్థమవుతాయి. చూడండి. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. చూడండి చూడండి, కంగారు పడొద్దు. ఆయన ఆ జన సమూహములను చూసి, యేసు ప్రభువారు అప్పటికే అనేక మందిని స్వస్థపరిచేశారు, అనేక మందిలో ఉన్న దయ్యాలను బాగు చేశారు, అనేక మందిలో ఉండేటువంటి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టారు. యేసు ప్రభువారు అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత, సమాజ మందిరంలో బోధించిన తర్వాత, ఆయన జనసమూహాల మధ్యలో ఉన్న ఆయన ఆ జనసమూహం అంతటిని చూసి ఆయన ఏం చేశాడంటే అదిగో అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ కొండ మీదకి ఎక్కాడు. కొండ మీదకి ఎక్కాడు. కొండ ఎక్కినటువంటి యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు కొండ మీద. ఈ జనసమూహం అంతా కూడా యేసు ప్రభుని వెంబడిస్తుంది కదా. ఈ జనసమూహం అంతా కూడా యేసు ప్రభుని వెంబడిస్తుంటే ఆ కొండ ఎక్కిన యేసయ్య దగ్గరికి జనసమూహం అంతా వెళ్ళినట్టుగా లేదు. కానీ ఆయన యొక్క శిష్యులు అప్పుడే క్రొత్తగా ఏర్పాటు చేసుకున్నాడు 12 మంది శిష్యుల్ని. ఆ 12 మంది శిష్యులు మాత్రం ఆయన శిష్యులు ఆయన యొద్దకు వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వెళ్ళిరి. ఆయన జనసమూహం అంతటిని చూసి కొండెక్కి, ఆ కొండ ఎక్కిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఉంటే శిష్యులు ఆయన దగ్గరికి చేరారు. వాస్తవానికి శిష్యులు అంటే 12 మందే కాదు, యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారందరూ, అంటే విశ్వాసముతో వెంబడిస్తున్నటువంటి వారందరూ మనతో సహా యేసు ప్రభువుల వారికి శిష్యులమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆయన కొండెక్కి కూర్చుని ఆయన వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాడు. శిష్యులు ఆయన యొద్దకు వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు ఆయన, 2వ వచనం,
నోరు తెరచి అప్పుడైనా నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. నోరు తెరిచి బోధింపసాగిన ఆ మాట కూడా రాయాలా? నోరు తెరిచి బోధింపసాగిన అనే మాట కూడా బైబిల్లో రాయాలా? చెప్పండి. అంటే నోరు తెరవకుండా కూడా మాట్లాడతారా? నోరు తెరిచి తెరవకపోవడం కాదు ఇక్కడ. కొండ మీద ఉన్నప్పుడు సహజంగా విపరీతమైనటువంటి గాలి వేస్తుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సౌండ్ సిస్టంలు అప్పుడు ఉన్నాయా? లేవు. కొండ మీద కూర్చున్నప్పుడు మాట మామూలుగా స్లోగా మాట్లాడితే ఎదుటోళ్ళకి వినిపించదు. సముద్ర తీరాన కొండల మీద యేసు ఈ ప్రసంగాలు చేశాడు. యేసు ప్రభువారు ఎదుటివారికి వినపడాలి అని అన్నప్పుడు ఆయన బాగుగా నోరు తెరచి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు నేను చెప్పేది ఏంటంటే, మనం నలుగురిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయమని అన్నారనుకోండి, ఏం చేయాలి? నోరు తెరిచి ప్రార్థన చేయాలి. పాట పాడమని అడిగినప్పుడు పాట పాడేవాళ్ళు ఏం చేయాలి? నోరు తెరిచి ప్రార్థన చేయాలి, ఆ పాట పాడాలి. అంటే దాని అర్థం ఏంటంటే అందరికీ వినిపించేటట్టుగా మనం ప్రార్థన చేయాలి, పాట పాడాలి. సరే, ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఏమని బోధించాడో ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాం. దీనిని కొండ మీద ప్రసంగం అని అంటారు. కొంతమంది బైబిల్ పండితులు ధన్యతల ప్రసంగం అని కూడా అంటారు. ఏ ప్రసంగం? ధన్యతల ప్రసంగం. ఈ ప్రసంగాన్ని కనుక మనం జాగ్రత్తగా వింటే మనం చాలా విషయాల్ని నేర్చుకోవచ్చు. ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి మొదటి ప్రసంగంలో చూడండి ఏమని అంటున్నాడు ఆయన. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఒక్కొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా విందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులై ఉండుట అంటే ఏంటి? ఆత్మ విషయమై దీనులై ఉన్నవారికి పరలోకం దొరుకుతుందట. మీ అందరికీ పరలోకం కావాలా? నాకు పరలోకం కావాలి. మీ అందరికీ కావాలా? చెప్పండి. నాకు పరలోకం కావాలి. మనందరికీ పరలోకమే కావాలి. పరలోకం అక్కర్లేదంటే ఇంక మిగిలినది ఏంటి ఆప్షన్ చెప్పండి? నరకమే. నరకం మనకి వద్దే వద్దు. నరకం ఎవ్వరూ వెళ్ళకూడదు, అందరూ పరలోకం వెళ్ళిపోవాలా. పరలోక రాజ్యం పరలోకం వెళ్ళడానికి ఇక్కడ ఒక చక్కని చిట్కా చెప్తున్నాడు ప్రభువారు. అదేంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి అన్నమాట. అంటే మనం దీనత్వాన్ని కలిగి ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆత్మ విషయంలో దీనులై ఉండుట అంటే, దీనత్వం కలిగి ఉండుట అంటే మనకు మనం తగ్గించుకోవడమే దీనత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు మనం డంబముగా లేకపోవడమే దీనత్వం. మనకు మనం తగ్గించుకోవడమే దీనత్వం. ఇక్కడ శరీరానుసారమైనటువంటి దీనత్వం గురించి మాట్లాడడం లేదు, ఈ లోక సంబంధమైనటువంటి దీనత్వం గురించి మాట్లాడడం లేదు, ఆత్మ సంబంధమైనటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం వినయముగా ఉండడం లేదా దీనత్వాన్ని కలిగి ఉండడం అనేది మంచిదే. దీనత్వాన్ని కలిగి ఉండడం అనేది అవసరమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మట్టుకు నేను కూడా పెద్దలో కనిపించినప్పుడు లేదా నాకంటే పెద్దవారిగా ఉన్నవారు కనిపించినప్పుడు, వారు వచ్చినప్పుడు లేచి నిలబడతాను, లేదంటే వారు వచ్చినప్పుడు వందనాలు చెప్తాను, వారికి నేను గౌరవాన్ని ఇస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అది చేసేదే. ఇది లోక సంబంధమైనటువంటి దీనత్వం కలిగి ఉండడం. అయితే ఇక్కడ లోక సంబంధమైనటువంటి భౌతికపరమైనటువంటి దీనత్వం గురించి వ్రాయబడడం లేదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులై ఉండుట అంటే దాని అర్థం ఏంటి అని అంటే, దేవుని దగ్గర మనము మన ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని కలిగి ఉండడం అంటే, ప్రభువా నా ఆత్మ నీ రాజ్యములో చేర్చుకోవడానికి, నీ రాజ్యము రావడానికి నా అర్హతను బట్టి కలిగి ఉన్నటువంటి అవకాశం కాదది, నీ కృపను బట్టి పొందిందే అని చెప్పడం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ఆత్మ నీ రాజ్యానికి రావడానికి నాకు ఏదో అర్హత లేదు, కానీ నీ కృపను బట్టి అర్హత కలిగింది. ఇది నీ కృపే ప్రభు అని ప్రభు దగ్గర పదే పదే చెప్పడాన్ని దీనత్వం అని అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క మందిరానికి ఒక పరిసయ్యుడు వెళ్ళాడు, అంతేకాకుండా ఒక సుంకరి కూడా వెళ్ళాడు. ఏం జరిగిందో తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో మనం అక్కడ సరళిని చూసాం. ఇద్దరూ ఒకే మందిరానికి వెళ్ళారు, ఇద్దరూ ఒకే దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, ఏమనో తెలుసా? ఇదిగో నేను ఉపవాసాలు ఉంటున్నాను దేవుడా, నేను ఉపవాసాలు ఉంటున్నాను అని చెప్తున్నాడు. మరొక వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నేను పాపిని అని అంటున్నాడు. మొదటి వ్యక్తి అంటున్నాడు, నేను కానుకలను దశమ భాగములను అర్పించుచున్నానని ప్రార్థన చేస్తున్నాడు. మరొక వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నీ మందిరంలో రావడానికి అర్హుని కాను, నేను కేవలం దోషిని ప్రభా, నాయన నీ మందిరంలోనికి వచ్చానని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దీనుడిగా ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, ఒక అతనేమో తనకు ఉండేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పనులను గురించి ప్రభువుకి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దీనుడు ఎవడంటే చెప్పండి, నేను పాపిని అని చెప్పి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక దేవుని సన్నిధిలో మరి ప్రభు సన్నిధిలో తనకు తాను తగ్గించుకుని చేస్తున్నటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తే దీనుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనత్వం అనేది చాలా అవసరమైనది. నేను ఈ గ్రామంలో లేదా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నాకంటే గొప్ప ప్రసంగికుడు లేడు అని నేను అనుకున్నాను అనుకోండి, చెప్పండి, అది అమాయకత్వం అవుద్ది. అది ఏమవుద్దంటే చెప్పండి, భయంకరమైనటువంటి సాతాను వేసినటువంటి ఒక ఆలోచన అవుద్ది. మనకుండేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప గొప్ప దీవెనల్ని మనం ప్రభు దగ్గర ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రభువా ఇది నీ కృప అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ పాటలు పాడలేకపోవచ్చు, అందరూ ప్రార్థన చేయలేకపోవచ్చు, అందరూ పనులు చేయలేకపోవచ్చు, అందరూ ప్రసంగాలు చేయలేకపోవచ్చు, అందరూ దేవుని యొక్క కార్యక్రమాలని నిర్వహించడానికి ముందుండేటువంటి పరిస్థితులు అందరూ ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దీవెన ఆశీర్వాదాలను ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. ఆ తలాంతు మనకిచ్చినటువంటి తలాంతును బట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే నిలబడి చక్కగా నిర్వహించేటువంటి సమర్థులు ఇక్కడ ఉన్నారు. ప్రార్థన చేయడం, పాట పాడేవారంతో ఆ దీవెన కూడా అంత గొప్పదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాగా వంట చేయగలిగిన వారు ఉన్నారు ఇక్కడ, ఆ దీవెన కూడా చాలా గొప్పదే. 10 మంది వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరంలో ఆ పనిని చేసేటువంటి ఆ దీవెనకరమైనటువంటి తలాంతును బట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు. ఒకరు బాగా పాడగలరు, ఒకరు బాగా ప్రార్థన చేయగలరు, ఒకరు బాగా ప్రసంగించగలరు, ఒకరు బాగా కార్యక్రమాన్ని నిర్వహించగలరు. దీనత్వం కలిగి ఉండాలి. ఏది చేసినా మనందరం ఎవరు ఎక్కువ కాదు, చెప్పండి, ఎవరు తక్కువ కాదు. ప్రసంగం చేస్తున్నంత మాత్రాన నేను గొప్పోడిని కాదు, ఆకులెత్తినంత మాత్రాన మీరు తక్కువ వారు కాదు. ఇక్కడ ఊడ్చినంత వారు నాకంటే నిజంగా శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగానే శ్రేష్టమైన వారు, గొప్పవారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఆత్మ విషయంలో దీనులుగా మారిపోదాం. ఎందుకంటే మనకు పరలోక రాజ్యం చెప్పండి
కావాలి. పరలోక రాజ్యం వారిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యం మనం పొందుకోవాలి కాబట్టి ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు ధన్యులు. చెప్పండి, ఒక మాట చెప్పండి. అతి వినయం. చెప్పడం లేదు మీరు. అతి వినయం ధూర్త లక్షణం. అంటే మనం సాధారణంగా లోకంలో ఉన్న వాళ్ళు కనిపిస్తారు, వినయానికంటే ఎక్కువ వినయాన్ని ప్రదర్శించడం అన్నమాట. ధూర్త లక్షణం అంటది. ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలు చేస్తారు. మనం ప్రభు దగ్గర ఆయన పాదాల మీద సాగిలపడి పడిపోవడం అనేది యథార్థంగా చేసేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ 2 చేతులు పైకెత్తి ప్రభువుని, దేవానికి స్తోత్రం అని చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఆత్మ విషయంలో ఈ మాట చెప్పండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ప్రభువా, ఆత్మ విషయమై దీనత్వం నేర్పించు. మనం ఒదిగిపోవాలి. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. దేవునికి స్తోత్రం. మీతో తెగించి ఒక మాట చెప్పండి, నాకంటే నువ్వు గొప్పోడు అని చెప్పండి. పక్క వాళ్ళతో చెప్పండి రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వెళ్ళరా నానా, నువ్వు వెళ్ళరా. నేను చెప్తున్నాను, నటించడం లేదు, యథార్థంగా చెప్తున్నాను. నాకంటే నువ్వు గొప్పోడు నాన్న, నువ్వు నాతో చెప్పాలి. ఒకళ్ళొకళ్ళు ఇష్టంగా చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు గొప్పోడో తెలుసా? ఈ బిడ్డ నాకంటే ఈ వయసులో దేవుని మందిరంలో నేను కూర్చోలేదు. దేవుని మందిరం అంటే నాకు తెలీదు. ఈ వయసులోనే దేవుని పాటలు పాడే అవకాశం నాకు లేదు. చాలా కాలం నేను దేవుని మందిరం అంటే ఏంటో ఒక్కసారి కూడా వెళ్ళలేదు. దేవుని యొక్క వాక్యం వినలేదు. అసలు చర్చ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అలాంటి పరిస్థితి నాదైతే బిడ్డ చిన్నప్పటి నుండి దేవుని మందిరంలో ఎదుగుతున్నాడు. నాకంటే గొప్పవాడు. ఈ బిడ్డ ముందు నేను దీనుడనైపోయాను. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఒకరినొకరు చెప్పుకోవాలి. ఏమనంటే, నాకంటే నువ్వు గొప్పోడు అని చెప్పండి ఇష్టపూర్వకంగా. నోట్లోంచి గొంతులోంచి రావడం లేదన్నమాట. చెప్పాలి. హల్లెలూయా. నిజంగానే మనం దీనులుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ఒకరిని ఒకరు గౌరవించుకుని, ఒకరిని ఒకరు సన్మానించుకుని, ఒకరిని ఒకరు దేవుని సన్నిధిలో గొప్పవారిగా ఎంచాలి. దీనత్వం కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటే దానికి ప్రతిఫలం ఏంటంట? దీనత్వం కలిగి ఉంటే ప్రతిఫలం ఏంటంట? పరలోక రాజ్యం మనకు లభిస్తుంది. పరలోక రాజ్యం కావాలంటే దీనులుగా ఉండండి అని యేసయ్య చెప్పాడు మొదటి ప్రసంగం. మీకు పరలోకం కావాలా? అయితే దీనులుగా ఉండండి అని అన్నాడు. మనం దీనత్వాన్ని కలిగి ఉందాం. దీనత్వం లేకపోతే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి దీనత్వాన్ని కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ విషయమైన దీనత్వాన్ని మనం కలిగి ఉందాం. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని వరాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వరములను సంపాదించుకోవడం అనేది చాలా అవసరం. ఆత్మ సంబంధమైనటువంటి వరములను కలిగి ఉండడం అనేది మనకు అవసరం. ఒక వరాన్ని కలిగి ఉన్నామనుకోండి, ఆ వరమును పట్టుకుని ఇంకొక వరం కోసం ప్రార్థన చేయాలి. భాషలలో మాట్లాడే వరం ఉంది, భాషలకు అర్థము చెప్పు వరం కూడా ఉంది. వివేచన వరం అంటే దాని అర్థం ఏంటంటే, ఎదుటివారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట నిజమా కాదా అనేది ఒక్కొక్కసారి మనకి ప్రభువారు బయలుపరుస్తాడు, వివేచన కలిగిస్తాడు. అది వివేచన వరం అని అంటారు. రకరకాలైనటువంటి ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి. ఈ వరాలు మనం కలిగి పొందుకుంటూ ఒకవైపున మరొక వైపున ఏం చేయాలంటే చెప్పండి, దీనత్వాన్ని కలిగి ఉండాలి. మరొక మాటను మనం చదువుదాం. దుఃఖపడివారు, 4వ వచనం, దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
చూడండి, ధన్యతల ప్రసంగం అని చెప్పాను కదా. మీరు పేజీ వెనక్కి తిప్పితే ఇక్కడ తెల్ల కాగితం కనిపిస్తుందా? అంతకు ముందుకు ఇంకా ముందుకు తిప్పితే మలాకీ గ్రంథం కనిపిస్తుంది. మలాకీ గ్రంథం 6వ వచనం చివరి వచనం చదవండి. అంటే పాత నిబంధనలో చిట్ట చివరి వచనం చదవండి. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఈ వచనం హెబ్రూ భాషలో ఎలా ఉందంటే, శాపం అనేది ఉంది కదా, శపించకుండునట్లు అని ఉంది కదా. శాపం అనే మాట చిట్ట చివరి పదం, అది చిట్ట చివరి పదం. శాపము అనే పదం అసలు తెలుగులో అర్థం రాసేటప్పుడు శపించకుండునట్లు అని చెప్పి వ్రాయబడింది. హెబ్రూ భాషలో వచ్చినప్పుడు శాపము అనేది చిట్ట చివరి పదం. శాపం అనే పదముతో పాత నిబంధన గ్రంథము ముగియబడితే, క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి ప్రసంగం ధన్యతల ప్రసంగం. హల్లెలూయా. ధన్యతలంటే ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే బ్లెస్డ్ ఆర్ దోస్ అని ఉంటుంది. అంటే బ్లెస్సింగ్ తోటి ప్రారంభమైంది. పాత నిబంధన శాపంతో అంతమైపోతే క్రొత్త నిబంధన బ్లెస్సింగ్ దీవెనలతోటి ప్రారంభమైంది. ఇక్కడ మొదటి దీవెన ఏంటో తెలుసా? పరలోక రాజ్యం మీకు నేను ఇస్తాను, దీనత్వాన్ని కలిగి ఉండండి. రెండవ మాట ఏం చెప్తున్నాడంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏంటండి, ఎవరు ధన్యులంట? ఎవరు ధన్యులు చెప్పండి. మీరు చెప్పండి. దుఃఖపడువారు, నాతో చెప్పండి గట్టి. దుఃఖపడువారు, గట్టిగా చెప్పండి. టిఫిన్లు తిన్నారా? గట్టిగా చెప్పండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు అని బైబిల్లో ప్రభు అయిన యేసయ్య చెప్పిన ప్రసంగం ఇది. లోకం ఏమంటుందంటే, ఏడ్చేవాడిని ఏమంటుంది? ఏడుపు కొట్టుడు అందండి. ఈ మొహమాట పడతారు ఎందుకు చెప్పేదానికి? ఏడుపు మొహోడు, ఏడుపు కొట్టాడు, ఏడుపు మొహోదే, ఏడుపు కొట్టిది, ఇలాంటి పదాలు ఉంటాయా? ఆ ఏడుపు గురించి కాదు ఇక్కడ రాయడం. లోకం అనేటువంటి ఏడుపు కోసం కాదు ఇక్కడ రాయడం. స్త్రీలకు సాధారణంగా దేవుడు ఒక తలాంతి ఇచ్చాడు. కొద్దిగా ఇప్పితే చాలు కుళాయిలు వచ్చేస్తాయి. ఆ కుళాయి ఇప్పిందంటే మట్టి మనిషి మొత్తం కరిగిపోతాడు కదండి. స్త్రీకి ఉండేటువంటి గొప్ప దీవెనది. అయితే అయిన దానికి కాని దానికి బుడబుడ దుఃఖాలు తీయడం గురించి ఇక్కడ రాయబడలేదు. దుఃఖపడువారు ధన్యులు అని అంటే దేని గురించి వ్రాయబడిందంటే బైబిల్లోనే మనం చూద్దాం. దుఃఖపడువారు ధన్యులంటే కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 7వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు కానీ, అంటే మీరు ఏడ్చారని నాకు సంతోషం కాదు. మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని నేను సంతోషిస్తున్నా. మీ ఏడుపు పట్టు చీర కొనలేదనే ఏడుపు అయితే అది గొప్ప దీవెన కాదు. అది దీవెన కాదు. మీ ఏడుపు ఈ లోక సంబంధమైనదైతే దీవెన కాదు. అది మీ ఏడుపు, మీ దుఃఖం మారు మనసు పొందేదిగా ఉంటే అది దీవెన అని చెప్పి పౌలు రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు దుఃఖపడితేరని సంతోషించుటలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందారని నేను సంతోషపడుతున్నాను. ఇంకా 10వ వచనం చదవండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఇది చూడండి పదాన్ని చూడండి.
దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే దైవ చిత్తము కాని దుఃఖం కూడా ఉంది కదా. వింటున్నారా? దైవ చిత్తానుసారమైన దుఃఖము ఉంది అని అంటే దైవ చిత్తము కాని దుఃఖం కూడా ఉంది. దేవునికి ఇష్టం లేని ఏడుపు కూడా ఉంది, దేవునికి ఇష్టం లేని దుఃఖం కూడా ఉందన్నమాట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయను. అంటే మనం ఏడ్చినప్పుడు దేవుని సన్నిధిలో మారు మనస్సులోనికి నడిపించబడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకనే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ లోకంలో ఇలాంటి మారు మనస్సు కొరకైనటువంటి దుఃఖం అనుభవించలేనటువంటి వారికి, వారు కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పు అంటే వాళ్ళకి దొరకదు. మనకైతే ఓదార్పును అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు, ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే మన ఏడుపు, మనం ఏడ్చేటువంటి ఏడుపు దేవునికి చిత్తమా కాదా అనేది కూడా చాలా ముఖ్యమైనదన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీ చిత్తానుసారమైనటువంటి దుఃఖం నేను కలిగి ఉండడానికి సహాయం చేయండి. యేసు ప్రభు ఏడ్చాడా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏడ్చాడా? కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఏడవడం అంటే ఏంటి దాని అర్థం? కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎప్పుడో తెలుసా? లాజరు అనే ఒక వ్యక్తి చనిపోయాడు. లాజరు అనే వ్యక్తి చనిపోయినప్పుడు 4 దినాలు యేసయ్య దూరంగా ఉండిపోయాడు. 4వ రోజున వచ్చి ఆ లాజరు గురించి, లాజరు యొక్క అక్కలిద్దరు కూడా యేసు ప్రభు మీద కోప్పడ్డారు. నువ్వు మామూలు రోజుల్లో వచ్చి మా ఇంటి దగ్గర బోధ తినేవాడివి, మాకు కష్టం వచ్చినప్పుడు అందుబాటులో ఉండొద్దా అని కోప్పడుతుంటే, అప్పుడు ఆ చనిపోయినటువంటి లాజరును గురించి మూలుగుతూ కన్నీళ్లు విడిచాడట. యేసు ప్రభు దుఃఖపడ్డాడట. ఎందుకో తెలుసా? ఓహో, చనిపోతే మానవ సంబంధాలు ఎంత బాధపడతాయా? ఒక వ్యక్తిని కోల్పోతే మానవ సంబంధాలు ఎంత బాధపడతాయా అని ప్రభువైన యేసయ్య మానవునిగా చూస్తున్నాడు కాబట్టి ఆయన దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తిని శాశ్వతంగా మనం నిత్య నరకాగ్నికి విడిచిపెట్టేస్తున్నామంటే ఏడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము నిత్య రాజ్య వారసత్వాన్ని కలిగి ఉండడానికి ప్రభు సన్నిధిలో మనము కృప పొంది ఉన్నాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తోంది. కాబట్టి ప్రసంగంలో రెండో మాట ఏంటి? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు పేరు ఏడుపుల పాస్టర్ గారు. విన్నారా? ఆ పాస్టర్ గారి పేరు విన్నారా? ఏడుపుల పాస్టర్ గారు. ఆయన పేరే ఇర్మియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విలాప వాక్యములు అనే పేరు ఉంటుంది, చూసారా మీరు? విలాప వాక్యములు అంటే విలాపించడం అంటే ఏడవడం అని. విలాప వాక్యములనే గ్రంథాన్ని రాశాడు ఆయన. విలాప ప్రవక్త అంటారు ఇర్మియాని. ఆయన కన్నీటి ప్రవాహం ఆయన యొక్క ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవ చిత్తానుసారమైన దుఃఖము అని చెప్పి ఇక్కడ వ్రాయబడిందంటే, మీరు ఉల్లిపాయలు కోసినప్పుడు వచ్చే ఏడుపు కాదు. మీరు భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద, తల్లిదండ్రులకి పిల్లల మీద, పిల్లలకి తల్లిదండ్రుల మీద కోపం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు కలిగే ఏడుపు కాదు. మారు మనసుకు సంబంధమైనటువంటి దుఃఖం,
దేవుడు కోరుకుంటున్నాడు, అది దేవుని చిత్తానుసారమైన దుఃఖం. ప్రభువా నేను పాపిని, నేను దోషిని అని చెప్పి ప్రభు సన్నిధిలో ఏడవడము దైవ చిత్తానుసారమైన దుఃఖం. హల్లెలూయా. అలాంటి దుఃఖం ఓదార్పుకు దారితీస్తుందంట. అలాంటి దుఃఖపడేవారు ధన్యులట. ఇంకా మూడవ మాట, ఎన్ని మాటలు చెప్పాను? ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు. మూడవదిగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికులంటే మీకు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చెప్తాను అర్థం అవడం కోసం. ప్రభు అయినటువంటి దేవుడు సాక్ష్యం చెప్పాడు, ఆయన కూడా సాక్ష్యం చెప్పాడు. ఆయన సాక్ష్యాలు విన్నారా మీరు ఎప్పుడన్నా? బైబిల్లో చాలా ఉంటాయి. ఒక సాక్ష్యం చెప్తున్నాను, దేవుడు చెప్పిన సాక్ష్యం. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. ఇంకా చెప్తున్నాడు మిక్కిలి సాత్వికుడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరంటున్నారు ఈ మాట? యెహోవా అంటున్నాడు. మోషే భూమి మీద వారందరిలో మిక్కిలి సాత్వికుడు. వినాలి, బాగా వినాలి ఈ మాట, మిస్ అవ్వకూడదు. మోషే గారి కోసం చెప్తాను. మోషే గురించి దేవుడు ఏమంటున్నాడు? సాత్వికుడు అంటే ఏంటో తెలుసా? ఇందాక దీనుడు ఆత్మ సంబంధమైన దీనత్వం గురించి నేర్చుకున్నాం. ఇక్కడ సాత్వికుడు అంటే ఈ లోకంలో భౌతికంగా కూడా సాత్వికత్వాన్ని ప్రదర్శించడం. అంటే మోషే యొక్క చరిత్రను మనం ఒకసారి పరిశీలన చేస్తే, మోషే మహాకోపం. మోషేకి ఎంత కోపమో తెలుసా? ఇద్దరు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరిని విడదీయడానికి వెళ్ళాడు మోషే. మాట వినడం లేదు. వినకపోతుంటే ఒక్కడేసాడు. వేసేసరికి నేల కంటికిపోయాడు. మాట వినడం లేదని ఒక్కడేసాడు, నేల కంటికిపోయాడు. ఇలా చూశాడు, అవతలడు ఇంకొకడు వెళ్ళిపోయాడు. ఈయన చూశాడు, కొన ఊపిరితో ఉన్నాడు. ఇలా చూస్తూ ఉండగానే చచ్చిపోయాడు. చనిపోయాడు. ఈ చనిపోయినటువంటి వ్యక్తిని అక్కడ ఇసుక తీసి ఇలాగని మనిషిని అక్కడ పడుకోబెట్టి ఇసుక అలాగ వేసేసి భయపడి మోషే వెళ్ళిపోయాడు. మోషే ఎంత కోపమో తెలుసా? కొడితే మొత్తం నేల కంటికి పోయి అంత కోపం. దేవుడేమన్నాడు మోషేని? మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఆశ్చర్యంగా లేదా మీకు? మోషే అంత కోపం, ఎంత కోపమో! మోషే గురించి మరొక మాట చెప్తాను. సీనాయి కొండ ఎక్కాడు మోషే. దేవుడు రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి మోషేకి అన్నాడు, ఇదిగో మోషే కిందకి తీసుకెళ్ళి నువ్వు అని అన్నాడు. రాతి పలకల్ని ఇటు పట్టుకుని కిందకి దిగుతున్నాడు మోషే. సీనాయి కొండ కిందకి దిగేసరికి క్రింద వాళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని, దూడ ఆకారంలో ఉండేటువంటి దాన్ని తయారు చేసుకుని దాని చుట్టూరా చేరి నువ్వే మా దేవుడు అని అంటున్నారు. మోషే కోపం వచ్చేసింది. కోపం వచ్చి అరే మీ భక్తి ఏమైపోయిందిరా అని చెప్పి కోపపడి దేవుడు ఇచ్చిన ఆ రాళ్ళు ఉన్నాయి కదా రాతి పలకలో, అవి నేలనేసి కొట్టేశాడు. అరే ఇది నాకు దేవుడిచ్చాడు అనే ఆలోచన కోల్పోయి ఆ కోపంలో ఏం చేస్తున్నాడో తెలియలేదు. కోపం వస్తే టీవీలు బద్దలేసిపోతాయి, కోపం వస్తే రిమోట్ కంట్రోల్ బద్దలేసిపోతాయి, అద్దాలు బద్దలేసిపోయి, కోపం వస్తే
చేస్తున్నాడో తెలియనంత కోపం ఈ లోకంలో ఉన్న వాళ్ళకి. నాకు కూడా కోపమే, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కోపమే, ఆ చిన్నోడు ఆడికి కూడా కోపమే. అయితే కోపం ఉన్న మనల్ని దేవుడు అదిమి పట్టి ఆయన మనకు సాత్వికత్వాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. కోపం అంతా ఏమైపోయింది? చచ్చిపోయింది. చాలా సమయాలలో ఇంకా అక్కడక్కడ కనిపిస్తుంది ఆ కోపం. చచ్చిపోవాలా ఆ కోపం కూడా. ప్రభు సన్నిధిలో ప్రభు అడుగుతున్నాడు, సాత్వికులు ధన్యులు. చెప్పండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అందరినీ తన వాడిగా చేసుకుంటాడు, శత్రువులు లేకుండా చేసుకుంటాడు. ఎక్కడ మనం కోపం ప్రదర్శిస్తామో అక్కడ మనం వారి యొక్క ప్రేమను కోల్పోతాం. దేవునికి స్తోత్రం. ఎక్కడ సాత్వికత్వాన్ని ప్రదర్శిస్తామో అక్కడ మనం చెప్పండి స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికులుగా మనం ఉండాలి. ప్రభుని యేసు అంటాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరంటున్నారో తెలుసా? యేసు అంటున్నాడు ఈ మాట, నేను సాత్వికుడను. నేను ఎంత సాత్వికుడినా మీరు చూశారు కదా. నేను ఎవరిని? పరలోక రాజ్యంలో మహిమ సింహాసనంలో కూర్చున్న వాడిని. అలాంటి వాడిని మీకోసం వచ్చి చెంప మీద కొడితే, చెప్పండి, చెంప మీద కొడితే నేను వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని అడిగాను. అంత సాత్వికుణ్ణి. నేను సాత్వికుణ్ణి, దీన మనస్సు కలిగిన వాణ్ణి. మీ మీద నా కాడి ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం చదవండి. సామెతలు 14:30 తొందరగా చదవాలి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని చెప్పి వ్రాయబడింది. బాగా వినాలి ఇక్కడ. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. సాత్వికమైన మనసు శరీరమునకు, అంటే బాడీకి ఆరోగ్యం అంట. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే, చెప్పండి, గాబరా పడకుండా ఉంటే, కోపపడకుండా ఉంటే, సాత్వికంగా ఉంటే మన ఆరోగ్యానికి హానికరంగా ఉండదు, ఆరోగ్యంగా ఉంటుంది. మన బాడీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది. బైబిల్లో ఉన్న మాట ఇది. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని. అంటే మనం సాత్వికత్వం కాకుండా కోపాన్ని కలిగి ఉంటే ఏమవుతుందంటే ఎముకలకు కూడా కుళ్ళు పడుతుందట. అంటే ఆరోగ్యం క్షీణించిపోద్ది, ఆరోగ్యం క్షీణించిపోద్ది. సాత్వికంగా అంటే చచ్చిపోయిన వాడిగా కొన్ని సందర్భాల్లో మనం ఉండాలి. వాస్తవానికి మీరందరినీ ప్రభువారు అలా చేశాడు నిజంగా. ఒక ఆయన చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, ఇలాగా బైబిల్లో చేతులు పట్టుకుని ఓ బస్సు ఎక్కాడంట. ఒక ఆయన నిలబడి ఉన్నాడంట, కాళ్ళు లాగేస్తున్నాయి. కొద్దిగా ఏదో చోటు దొరికింది, అలా ఆనేడంట. ఆనేసరికి ఆ సీట్లో అంతకు ముందు ఉన్న ఆయన ఇలా గెంటాడట. ఈయనేమో కొద్దిగా ఎలా గెంటుతున్నాడు, ఆయన ఎలా గెంటుతున్నాడు. ఆఖరి గెంటేసరికి కింద పడిపోయేసరికి పాస్టర్ గారు ఈ బైబిల్ పట్టుకున్న ఆయన కింద పడిపోయేసరికి ఈయన అన్నాడు, ఏమన్నా కొద్దిగా స్థలం ఇవ్వచ్చు కదండి, కొద్దిగా ప్లేస్ ఇవ్వచ్చు కదా, మరీ దారుణంగాను అని అన్నాడు. అవతలకెళ్ళు అని చెప్పి ఇలా మెళ్ళ పెట్టి గెంటేస్తే ఇతను కోపం వచ్చి, ఏంటి గెంటుతున్నావు అని అన్నాడు పాస్టర్ గారు.
ఏంటి గెంటుతున్నాను అంటావేంటి, ఏంటి ఇంకా గెంటుతున్నాను అంటావేంటి, లేచు దవ్వడం మీద ఒకటి కొట్టాడు. ఇది 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 నిజంగా యథార్థంగా జరిగిన విషయం. బైబిల్ అలా పట్టుకున్నాడు కదా, దవడ మీద ఒక్కటి కొట్టేసరికి చుక్కలు కనిపించేసినాయి. కొడతావా నన్ను, ఈ దవడ మీద కూడా కొట్టు. మరి ప్రసంగంలో ఉంది కదా, ఈ దవడ మీద కొట్టు అనేసరికి ఏంట్రా ఇంకా వాగుతున్నావని మళ్ళీ ఈ దవడ మీద కూడా కొట్టేసరికి మొత్తం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కనిపించేసినాయి. అప్పుడు పక్కోళ్ళకి బైబిల్ ఒకసారి ఇలా పట్టుకోండి అని చెప్పి, ఏంట్రా ఏంటి మా దేవుడు ఈ చెంప మీద కొట్టమంటే ఈ చెంప మీద కూడా కొట్టించుకో అని అన్నాడు, కానీ మొత్తం అంతా కొట్టించుకోమని అని చెప్పలేదు. ఇదిగో నా సంగతి అంటే చూసుకుందామని చెప్పి చేత కొట్టేసి మొత్తం కిటికీలోంచి బయటికి ఎండేశాడు. సాత్వికత్వం అంటే అలా ఉండదు. మీకు అర్థమైందని నేను చెప్పిన పాయింట్. ఎక్కడి వరకు సాత్వికంగా ఉన్నాడు? ఈ చెంప మీద కొడితే ఈ చెంప మీద కూడా కొట్టమన్నంత వరకు సాత్వికంగా ఉన్నాడు. బైబిల్ పక్కోళ్ళకి ఇచ్చి ఇంక ప్రదర్శించాడు మనోడు. నేను అంటాను, సాత్వికత్వం కలిగి ఉన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళుగా తయారైపోతాం. ఒక్కొక్కసారి మనకు అన్యాయం చేసిన వారిని కూడా, మనకి చాలా అన్యాయం చేసిన వారిని కూడా మనం క్షమిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాత్వికత్వం ఎలా ఉంటుందంటే మనం చచ్చిపోయిన వారిగా చేస్తుంది. ఏమని వ్రాయబడింది? మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ప్రసంగంలో ఏమని వ్రాయబడింది? సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే అందరినీ ఆజాత శత్రువుగా ఉంటారంట వాళ్ళు. ఆ తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం అంటే ఏంటి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే విశ్వాసమును కలిగి ఉండుట ద్వారా వచ్చేటువంటి శ్రమలలో మనకి ఆకలైనా దప్పికైనా అది ధన్యతే మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసమును కొనసాగించడానికి ఒకవేళ ఆకలైనా దప్పికైనా అది మనకి ధన్యతే. ఎందుకంటే తృప్తిపరచబడతాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తృప్తిపరచబడతాం మనం. ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. దేనికోసం? నీతి కోసం. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు. ఆ గవర్నమెంట్ ఆఫీసరు ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా సర్వీసులో నేను ఎప్పుడు బల్ల కింద చెయ్యట్లేదండి అని అన్నాడు. దాని అర్థం ఏంటి? బల్ల కింద చెయ్యడితే జీతంతో పాటుగా బోళ్ళంత వస్తుంది. నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగి ఉన్నా కానీ నీతిని విడిచిపెట్టలేదట. అలా ఉంటే తృప్తిపరచబడతారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తృప్తి కలిగినటువంటి స్థితి ప్రభువారు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తృప్తిపరచబడతాం ఎప్పుడంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినప్పుడు. మనం వాస్తవానికి నీతి కలిగి ఉండడానికి ప్రభువారు మనకు అనుగ్రహించాడు. మనం వాస్తవానికి నీతిమంతులం కాదు. మనం సొసైటీ ఏమంటుందంటే అన్నదానం, వస్త్రదానం, ఇంకేంటి మంచినీటి దానం, ఇంకేదైనా దానం చేస్తే అది మేలు కలుగుద్ది అంటారు. వాస్తవమే. అయితే అవి మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వలేవు. పరలోక రాజ్యాన్ని ఇవ్వాలంటే మనము ప్రభువునందు విశ్వాసం ఉంచి అప్పుడు అవన్నీ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ చేయాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచి చేయాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం ధన్యత. వారు తృప్తిపరచబడతారు. చాలామంది జీవితాల్లో తృప్తి లేదు.
తృప్తి కలిగి ఉండడానికి ప్రభు సహాయం చేయనుగాక. 7వ వచనం చూడండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము కలిగిన వారు ధన్యులు. నేను ఇంకొక 10-20 నిమిషాల్లో ముగిస్తాను. ప్రభు ప్రసంగం మొట్టమొదటి ప్రసంగం కదా, చాలా జాగ్రత్తగా వినాలి. ధన్యతల ప్రసంగం, కొండ మీద ప్రసంగం ఇది. ఎన్ని ధన్యతలు చెప్పాను ఇప్పటి వరకు చెప్పండి, గుర్తుందా మీకు? 1, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అన్నాను. 2వది, దుఃఖపడేవారు ధన్యులు అన్నాను. 3వది, సాత్వికులు ధన్యులు అన్నాను. 4వది, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు అన్నాను. 5వది, కనికరం కలిగిన వారు ధన్యులు అంటున్నాను. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము కలిగి ఉండుట అంటే ఏంటి? మీకు బైబిల్ నుంచే కొన్ని విషయాలు చూపిస్తాను. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అని అంటున్నాడు. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా చూడండి. ధనవంతుడు పేద లాజరు ఉన్నాడు. బీద లాజరు ఇద్దరు ఒకే ఊళ్ళో ఉన్నారు. ధనవంతుడేమో మంచి డ్రెస్ వేసుకునేవాడు, చక్కని భోజనం చేసేవాడు. లాజర్కేమో ఆరోగ్యం బాగోలేదు, తినడానికి తిండి లేదు. లాజరేమో అస్తమాను దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవుడా గొప్పోడు అంటున్నాడు. ధనవంతుడేమో ఓరి పిచ్చోడా, ఓరి పనికిమాలినోడా, దేవుడు దేవుడు అంటావేట్రా, నీ బతుకు అలాగే ఏడ్చింది, నీవు ఏం ముందు పడి ఏడ్చావురా అని చెప్పి ధనవంతుడు ఎప్పుడు దేవుణ్ణి గుర్తుపెట్టుకునేవాడు కాదు. లాజరు ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోయేవాడు కాదు. ఇద్దరు ఒకే గ్రామంలో ఉన్నారు. లాజరు ధనవంతుడు పడేసినటువంటి ఆహారాన్ని ఏరుకుని తింటూ దేవుణ్ణి స్తుతించాడు. ఇద్దరూ చనిపోయారు. లాజరేమో అబ్రహాము రొమ్మున పరదైసులో వెళ్ళిపోయాడు. అబ్రహాము రొమ్మును ఆనుకొనడానికి దేవుని రాజ్యం వెళ్ళాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్ని కీలల మధ్యలో నరకాగ్నికి వెళ్ళిపోయాడు. నరకాగ్నిలో ఉన్న ఆ ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఉన్న లాజరును చూసి ఆశ్చర్యపోయి అప్పుడు అనుకుంటున్నాడు, అబ్రహామా, నా తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి. ఇప్పుడు కనికరం అనే మాట ఇప్పుడు గుర్తొచ్చింది ఈ ధనవంతుడికి. ఎప్పుడు గుర్తొచ్చింది? అగ్నిలో కాలిపోతున్నప్పుడు గుర్తొచ్చి అంటున్నాడు, నా యందు కనికరపడి ఆ లాజర్ని తన వ్రేలి కొన నీటిలో ముంచి నా దగ్గరికి పంపించవా, దాహంగా ఉంది, అగ్నిలో కాలిపోతున్నాను అని అడిగాడు. కనికరం గురించి మాట్లాడుతున్నాడు. ఇందాకేం చదువుకున్నాం మనం? కనికరం గురించి ఏం చదువుకున్నాం? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనికరపడువారు ధన్యులు, వారు కనికరించబడుదురు. అంతే కదా? కనికరపడువారు ధన్యులు, వారు కనికరించబడుదురు. కానీ ధనవంతుడికి ఎప్పుడూ కనికరం కలగలేదు. లాజరు మీద ఒక్కరోజు కూడా కనికరపడలేదు. కనికర పడితే కనికరించబడును ధనవంతుడు కూడా. ఇప్పుడు అబ్రహాం అన్నాడు, కుదరదు, లాజర్ని నీ దగ్గరికి పంపించడానికి కుదరదు. కనికర పడితే కనికరించబడతాం. నిజానికి వాస్తవానికి చాలాసార్లు మన ముందు ఎవరో భిక్షాటం చేసుకుంటున్న వాళ్ళు, లేదంటే బాగా దీన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మన ముందు చేయి చాప అడిగిన సందర్భాలు ఉంటాయా? నీకున్నదంతా పెట్టక్కర్లేదు, కానీ నీ జేబులో లేకపోతే నీకు కలిగిన దాంట్లో ఎంతో కొంత తీసి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప మనందరం అది చేస్తున్నాం. కానీ ఈ ఎడం చేత్తో చేసేది కుడి చేతికి తెలియకుండా, కుడి చేత్తో చేసేది ఎడం చేతికి తెలియకుండా చాలా సందర్భాల్లో మీరు చేస్తున్నారు. అయితే మరింత ముందుకు చేయడానికి ప్రభు కనికరము చూపును కాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనికర పడాలి. మనం కనికర పడడానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. కనికర పడితే మనం కనికరించబడతాం. కనికర పడితే మనం కనికరించబడతాం. ఒక పూట ఉప్పు కాస్త ఎక్కువైతే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది చెప్పండి? ఉప్పు కాస్త ఎక్కువైతే. ఒక విషయం తెలుసా? కృష్ణంపాలెం, ఇక్కడే కృష్ణంపాలెం ఉంది. కృష్ణంపాలెంలో వృద్ధాశ్రమం ఉంది. మీరు అటుగా వెళ్తుంటే 11-12 గంటలకి బయట కూర్చుని ఉంటారు ఒక 20 మంది ముసలోళ్ళు. 20 మంది ముసలోళ్ళు కూర్చుని ఉంటారు. ఎందుకో తెలుసా? ఎవరైనా అన్నం పట్టుకొస్తారేమో అని. మన ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో. మీరు ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళి అన్నం పెట్టారా? నేను చెప్తున్నాను, మేము పట్టుకెళ్ళాం. 3 నెలల పాటు వారికి రోజు అన్నం పట్టుకెళ్ళాం. అప్పుడప్పుడు అటుగా వెళ్తున్నప్పుడు సందర్శిస్తూ ఉంటాం. ఇది బయటికి చెప్పుకోక్కర్లా. నేనంటాను, కనికర పడండి. మనకు దేవుడు గొప్పోళమైనందుకు మనకి రోజు తిండి ఇవ్వడం లేదు. మనకంటే ఏంటో వాళ్ళు దౌర్భాగ్యులైనందుకు వాళ్ళ పరిస్థితులు అలా లేవు. కనికర పడండి, కనికరించబడతాం. కనికరం అనేది చాలా అవసరం విశ్వాసిగా మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనికరపడదాం. కనికరం అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. అది ప్రభువారు మన మీద కనికరపడ్డాడు. మనం భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నప్పుడు ప్రభువారు మన మీద కనికరపడి ఆయన మనల్ని కనికరించాడు. దేవునికి స్తోత్రం. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. కనికరము చూపు తండ్రి అని చెప్పి రాయబడింది. కనికరము చూపు తండ్రి. కనికరము చూపు తండ్రిని మనం కలిగి ఉన్నాం. మన తండ్రి అయినటువంటి దేవుడు మన మీద కనికరం చూపుతున్నాడు. కాబట్టి మనం కూడా కనికర పడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనికర పడడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? భర్తకి చెప్తున్నాను, తిట్టేశావు, తిట్టేసిన నీ దగ్గరికి అన్నం పట్టుకొచ్చి పెడుతుంది. అప్పుడు నీకు నీ మనసు చెల్లించిపోవాలా, నేను తిడితే నాకు అన్నం పెట్టిందని. దేవునికి స్తోత్రం. భార్య కూడా అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనికరం అనేది ఎలా ఉంటుందంటే చెల్లించిపోతాం మనసులో. అంటే సముద్రం పొంగినట్టుగా పొంగుద్ది చెల్లించిపోవడం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఎడల అదే చూపించాడు. ఇంకా కనికరం అంటే ఏంటో ఒక మాట చెప్తాను. కనికరం అంటే ఏంటంటే, ఎవరైనా ఒక శ్రమలో ఉన్నారనుకోండి, ఆ శ్రమలో కనుక నేనే ఉంటే ఎలా ఉంటుందో అనుభవించడమే కనికరం. ఎవరైనా ఏదైనా శ్రమలో ఉంటే, ఆ కష్టంలో ఆ శ్రమలో ఆ యొక్క అన్నం లేని పరిస్థితుల్లో, ఆ యొక్క లేమిలో ఉంటే, నేనే ఉంటే అది నా బ్రతికేంటి అన్నది ఊహించుకోవడమే కనికరించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పిల్లాడు స్కూల్కి, ఇది ఒక టీచర్ చెప్పినటువంటి మాట, న్యూస్లో చెప్పాడు.
ఓ పిల్లడు రోజు మాసిపోయిన డ్రెస్ వేసుకొస్తున్నాడు. ఒక్కోసారి ఏమో కొద్దిగా బాగుంటుంది, ఒక్కోసారి బాగా మాసిపోతుంది. నిలబెట్టి చెడమడ తిట్టేశాడంట. ఏమీ మాట్లాడలేదంట ఆ స్టూడెంట్, నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత ఆ స్టూడెంట్ని దగ్గరికి పిలిచి, ఎరా నేను అంత తిట్టినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏడుస్తూ అలా ఉండిపోయావు, ఒకసారి ఇలా రా, ఏంటి నీ సంగతి అని అడిగాడంట. ఎందుకురా ఎప్పుడు మాసిపోయిన డ్రెస్ వేసుకొస్తున్నావు? ఆ కుర్రోడు చెప్పాడంట, సార్ నాకున్నది ఇదొక్కటే డ్రెస్, నాకున్నది ఇది ఒక్కటే డ్రెస్సు. మా నాన్నగారు లేరండి, మా అమ్మ లేదండి, నేను మా పిన్ని దగ్గర ఉంటున్నా, నాకున్నది ఇది ఒకటే డ్రెస్సు. ప్రతి ఆదివారం ఉతుక్కుంటానండి, టవల్ చుట్టుకుని ఉతుక్కుని అదే డ్రెస్ మరలా సోమవారం వేసుకుని వస్తానండి, ఇది ఒక్కటే ఉంది నాకు. మనకు అలమరాల నిండా నిండిపోయినాయి, బీరువాల నిండా నిండిపోయినాయి. ఆ కుర్రోడి కంటే ఇదేంట్లో గొప్పని సార్ మనసు చెలించిపోయిందంట. ఎంత పొరపాటు చేశానని. ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఆ కుర్రాడు ఐఏఎస్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పాడు ఈ మాట. ఐఏఎస్ సాధించిన తర్వాత ఆ కుర్రవాడి యొక్క చిన్నప్పుడు టీచర్ చెప్తున్నాడు, ఈ కుర్రాడు చదువుకున్న స్థితి ఇది అని. కనికరము చూపి వారికి కనికరం దొరుకుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసు మన మీద కనికరం చూపించాడు. మనం కనికరం చూపేవారిగా ఉందాం. మరొక మాట చదువుకుందాం, ముందుకెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. మనం అనుకుంటాం ఎవరో మనల్ని మోసం చేసేస్తారని. కాదు, మనమే మన హృదయమే మనకు మోసం చేస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఎలాంటి మోసం చేస్తుందంటే, దేవునికి మనకి మధ్యలో అగాధం వచ్చేసేటట్టుగా దూరం చేసేయడానికి హృదయం మనల్ని ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. హృదయం మనల్ని మోసం చేస్తున్నట్టుగా కూడా మనకు తెలియదు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయాన్ని శుద్ధి చేసుకున్నవారు ధన్యులు. ప్రభువా, నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా, నా హృదయంలో నువ్వు నివసించు తండ్రి, నీ వాక్యము నివసించున్నట్లుగా సహాయం చేయని ప్రభు సన్నిధిలో అడగాలి. వాక్యం కనుక హృదయంలో లేదనుకోండి, ఏమవుద్దంటే ఖాళీ హృదయంలోనికి దురాత్మ వచ్చి చేరే అవకాశం ఉంది. వాక్యం కనుక హృదయంలో ఉంటే దురాత్మ వచ్చి హృదయంలో నివసించే అవకాశం ఉండదు. కాబట్టి హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు. హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. శుద్ధి చేయగలిగిన వాడు ఎవడంటే మన ప్రభు అయిన యేసయ్య మాత్రమే. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనం శుద్ధ హృదయంతో ప్రభు యొక్క సన్నిధిలో ఆయన్ని చూడగలుగుతాం. 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధానపరచువారు ధన్యులు అంటే దాని అర్థం ఏంటంటే, ఇద్దరికి పడడం లేదనుకోండి, ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి చెప్పి, వీళ్ళకి మధ్యలో పెట్రోల్ పోసేయడం కాదు. సమాధానపరచడం అంటే వాడిని 2 మాటలని వీడిని 2 మాటలని వీళ్ళిద్దరిని కలిపేది వాళ్ళు ఉంటారు. చూసావా? వాళ్ళు ఎవరు చెప్పండి?
సమాధానపరచువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సమాధానం ఎవరికి మధ్యలో ఉండాలంటే దేవునికిని నరునికిని మధ్యలో సమాధానం ఉండాలి. రండి మన వివాదం తీర్చుకుందాం అంటున్నాడు దేవుడు. దేనికి అంటే నీ హృదయం శుద్ధి లేదు కాబట్టి నీకు నాకు మధ్య గొడవ అని అంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవునికిని నరునికిని మధ్య సమాధానాన్ని చేకూర్చేవాడే సేవకుడు, విశ్వాసి, శిష్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళని దేవునితో సమాధాన పడంటారా రండి అని చెప్పి ఆయనతో సమాధానపరచాలి. ప్రభువు గురించి, ప్రభు యొక్క ప్రేమను గురించి మనం చెప్పాలి, ప్రభుని మహిమపరచాలి. వాళ్ళ యొక్క అంతరాత్మ, వాళ్ళ యొక్క మనసు బాధపడకుండా ప్రభువును గురించి సువార్త చెప్పాలి. దేవునికి స్తోత్రం. సమాధానపరిచేవారు ధన్యులు. నువ్వు ఎంతమందినైతే దేవునితో సమాధానపరుస్తున్నావో అంత ధన్యత నీకు. హల్లెలూయా. ఇంకా నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, మీరు న్యూస్ బాగా గమనిస్తున్నారో లేదో, లేదంటే సీరియల్సే చూస్తున్నారో, న్యూస్ కూడా చూడండి. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. చాలా రాష్ట్రాల్లో, మన దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో, నేను పదే పదే చెప్తున్నాను, చాలా రాష్ట్రాల్లో ఒక జీవో ఆల్రెడీ పాస్ అయిపోయి ఉంది. దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుందాం. దేవుని సన్నిధిలో నీతి నిమిత్తమై హింసించబడుతున్నారు కొంతమంది. నీతి నిమిత్తమై హింసించబడుతున్నారు. అంత హింస మనకక్కడది, మనకి ఎలాంటి హింస లేదు కదా. నీతి నిమిత్తమై హింసించబడే పరిస్థితులు మనకు రాకుండా ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా ఉందాం. దేవుని సన్నిధిలో సాగిపోదాం. దేవునికి స్తోత్రం. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనకు పరలోక రాజ్యం కావాలంటే నీతి నిమిత్తమే ఒకవేళ హింస పడాల్సి వచ్చినా కానీ ప్రభు సన్నిధిలో చెప్పండి. ఏం జరిగిందో తెలుసా? ఒరిస్సా రాష్ట్రంలో ఒక భక్తుని పాస్టర్ గారి పిల్లల్ని కారులో పెట్టి చంపేశారు, కాల్ చేసి చంపేశారు ఒరిస్సాలో. ఎక్కడ? మన పక్క రాష్ట్రం. మీటింగులు పెట్టారు. మీటింగులు పెట్టి చిన్న పిల్లలు, నాన్న వాళ్ళ ఇంటికి మీటింగులు పెట్టిన చోటకి 250 కిలోమీటర్లు. గ్రాహం స్టైన్స్ ఆయన పేరు. 250 కిలోమీటర్లు. ఈ పిల్లలు అన్నారు, నాన్న మీటింగ్లకు వెళ్దాం అని అంటే మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్ జరిగింది, బాగా జరిగింది. నాన్న ఇంటికి వెళ్ళి వచ్చేద్దామంటే 250 కిలోమీటర్లు వెళ్ళాలి నాన్న, వద్దులే కారులో పడుకుందాం అని చెప్పి కారులో పడుకున్నారు. తండ్రి పిల్లలిద్దరు. భార్య ఇంకొక కూతురు ఇంటి దగ్గర ఉన్నారు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు పిల్లలు కారులో పడుకుంటే కారు మీద పెట్రోల్ పోసి తగలేసేశారు, చంపేశారు. ఎక్కడో తెలుసా? మన పక్కనే. వాళ్ళని గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. ఉపయోగం ఏముంది? మంచి సేవకుడు చచ్చిపోయాడు. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. మనకు అలాంటి హింస ఉందండి ఏమైనా? మరి ఎందుకు దేవుని సన్నిధిలో సంతోషించి ఆనందించి ప్రభువుని మహింపరచరు? ప్రభు సన్నిధిలో అలాంటి హింస కలగకుండానట్లు మనమే కదా ప్రార్థన చేయాలి, మనదే కదా బాధ్యత. నీతి నిమిత్తమై హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. ఎంతోమంది త్యాగం చేస్తే ఈ దీవెన మనం పొందుకున్నాం. ఇంకా చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీ మీద అబద్ధ సాక్ష్యాలు పలికారా? నీ తోబుట్టువులు కానీ, నీ కుటుంబం కానీ, నీ బంధువులు కానీ నీ మీద చెడ్డ మాటలు పలికారా? అబద్ధ సాక్ష్యం పలికారా? నిందించారా? దేవుణ్ణి నమ్ముకున్నావని నిన్ను హేళన చేశారా? నిన్ను పట్టించుకోలేదా? నిన్ను తక్కువగా చులకనగా చూసారా?
నా నిమిత్తం అంటే యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులో, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అంటే అనుకొని పరలోకంలో మీ ఫలం అధికముగా ఉంటుంది అంటే అనుకొని హేళన చేస్తే చేయని, కానీ ప్రభు సన్నిధిలో మనం పరలోకంలో అధికమైన మేలును కలిగి ఉంటాం. ఇది ధన్యతల ప్రసంగం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ప్రసంగం ఇదే. చెప్పండి ధన్యతలు ఏంటో ఒకసారి చెప్పేస్తే నేను ముగించేస్తాను. ఒకటి, ధన్యత ఏమేం చెప్పాను? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, కనికరం కలిగిన వారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, దేవుని నిమిత్తమై హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలికి నిందించినప్పుడు ధన్యులు. ఇలాంటి ధన్యతల్ని మనం కలిగి ఉందాం. ప్రభు సన్నిధిలో సాగిపోదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళేటప్పుడు మగవారు ఆడవారు ఒకరినొకరు షేక్ హ్యాండ్ తీసుకుని ఒకరి మీద ఒకరు నువ్వు నాకు దీనత్వాన్ని ప్రదర్శిస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకవేళ మన మధ్యలో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఒక్క కుటుంబంగా ఇక్కడి నుంచి ప్రభు సన్నిధిలో మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ప్రభు దీవెన అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రాలు.